బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శమని తెలిపారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్టుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గోదావరి నదిలో నిన్న గల్లంతైన 6 యువకుల కోసం 2 స్పీడ్ బోట్ల ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ ఫైర్ బృందాలు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. గోదావరి నదిలో నిన్న గల్లంతైన 6 యువకుల కోసం 2 స్పీడ్ బోట్ల ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ ఫైర్ బృందాలు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంబట్పల్లిలో ఒక వివాహానికి హాజరైన చాలా మంది వివాహానికి హాజరైన తర్వాత ఆ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు స్నానాలు చేయడానికి 6 యువకులైతే గల్లంతయ్యారు. అందులో అంటే మొత్తానికి 8 మంది స్నానానికి వెళ్ళగా 2 సురక్షిత ప్రాంతానికి అయితే వారు చాకచక్యంగా నదిలో నుండి తప్పించుకున్నారు. 6 మాత్రం ఆ యువకుల ఆచూకీ గల్లంతైంది. ఉట్టిన తెలిసిన స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని బోరుమని విలపించారు. ఆ నదిలో పడిపోవడంతో చాలా మంది అంటే గతంలో చూసినట్లయితే ఎవరైతే ఆ నదిలో పడిపోతారో చాలా మంది ఆ మరణానికి దగ్గర అయిన వాళ్ళే చాలా మంది కనబడుతుంది. ఆ పెళ్లింట్లో మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అప్పటి వరకు అందరూ సంతోషంగా పెళ్లి వేడుకల్లో చాలా సంతోషంగా గడిపిన తర్వాత కొన్ని గంటలకే ఈ యొక్క మరణ వార్త తెలియడంతో మాత్రం చాలా మంది బంధువులు స్నేహితులు పెద్ద ఎత్తున గోదావరి నది ప్రవాహక ప్రాంతానికి చేరుకొని బోర్న విలపించారు. నిన్న దినంలో చూసినట్లయితే నైట్ మొత్తం 2 బోట్ల పైన గాలింపు చర్యలు చేపట్టారు. సింగరేణి రెస్క్యూ టీం, ఆర్డీఎఫ్ రెస్క్యూ టీం కూడా మొత్తానికి కలతిరిగారు. ఎక్కడ కూడా వారి యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. రక్షిత్ అనే ఒక యువకుని మృతదేహం మాత్రం లభ్యమైంది. ఈ రోజు ఉదయం రక్షిత్ గా గుర్తించి వారి యొక్క బంధువులకు అప్పగించారు. ఈ యొక్క సంఘటన పైన దుద్దిల శ్రీధర్ బాబు కొంత దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు వారి యొక్క కుటుంబానికి ఉంటాయని హామీ అయితే ఇచ్చారు. ఇంకా మృతదేహాలు 5 మృతదేహాలు అయితే లభ్యం కానున్నాయి. ఈ ఎండ కొడుతున్న సమయంలో కనుక కొంత రెస్క్యూ టీము దాన్ని మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ చాలా పెద్ద ఎత్తున అంటే గజ ఈతగాళ్ళు కూడా వారి యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి మనం సమ్మర్ లో చూసుకున్నట్లయితే మొత్తానికి అక్కడ ఇసుక ర్యాంప్స్ ఉంటాయి. ఆ యొక్క ర్యాంపులు తీసిన తర్వాత పెద్దగా గొయ్యిగా ఏర్పడడం జరుగుతుంది. ఇటీవల కురిసిన
వర్షాలకు పైనుండి వచ్చిన ఆ యొక్క నీరు ఆ యొక్క ఆ గుంటలోకి వెళ్ళిన తర్వాత గుంటలు పూర్తిగా మునిగిపోవడంతో ఎక్కడైతే ఆ గుంటలలో వీరు ఈతకైతే సరదాగి దిగారో ఆ ఈత కొట్టే క్రమంలో ఆ యొక్క ఇసుక పీటలలో ఆ యొక్క ప్రాణాలైతే మునిగిపోయే అవకాశం ఉందని స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క సంఘటనతో మాత్రం ఆ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అంబట్పల్లికి సంబంధించిన బంధువులు శ్రేయభిలాషులు ఆ గ్రామంలో మొత్తం విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. తిరుపతి జిల్లాలో వైసీపీ నేత చైతన్య యాదవ్ తన అనుచరులు సాయి, యశ్వంత్లతో కలిసి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డ ఘటన తీవ్రంగా కలకలం రేపుతోంది. గాలి మోహన్ రావు అనే వ్యాపారి దుకాణంలోకి ప్రవేశించిన వైసీపీ నేతలు ప్రత్యక్షంగా దాడికి దిగారు. అతడిని చితకబాదిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అనుచరులు చైతన్య, సాయి, యశ్వంత్లు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వైసీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో వైసీపీ నేత చైతన్య యాదవ్ తన అనుచరులు సాయి, యశ్వంత్లతో కలిసి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డ ఘటన తీవ్రంగా కలకలం రేపుతుంది. గాలి మోహన్ రావు అనే వ్యాపారి దుకాణంలోకి ప్రవేశించి వైసీపీ నేతలు ప్రత్యక్షంగా దాడికి దిగారు. అతడిని చితకబాదిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అనుచరులు చైతన్య, సాయి, యశ్వంత్లు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వైసీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపి, తిరుపతిలో అంటే వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇక్కడ గూండాగిరి మాత్రం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యాపారి పైన అత్యంత దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి. అయితే ఇందులో వైసీపీ నేతల హస్తం ఉంది అనేది ప్రధానంగా బాధితుడు గాలి మోహన్ రావు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో వైసీపీ స్థానిక ఉన్నటువంటి నేతలు చైతన్య సాయి, యశ్వంతులు వీళ్ళు ముగ్గురు కూడా అతని పైన దాడి చేసినట్లు అతను ఈస్ట్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో కొన్ని లావాదేవీలు అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు గతంలో ఉన్నాయి. ఒక షాపు కారు డెకార్ కి సంబంధించినటువంటి ఒక షాపు వీళ్ళందరూ కూడా కలిసి నలుపుతున్నారు. అక్కడ ఈ గాలి ఎవరైతే ఉన్నారో మోహన్ రావు ఈయన కూడా అక్కడ అందులో పార్ట్నర్ గా ఉన్నారు. అదే కాకుండా అతనే సొంతంగా నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళతో కలిసి. అయితే ఎక్కువగా లాభాలు వస్తున్నాయన్న కారణంతో మోహన్ రావుని బయటికి పంపించడం జరిగింది. ఆ సందర్భంగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా వాళ్ళు చలామణి జరుగుతుంది కాబట్టి అతను కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా గాలి మోహన్ రావు రాత్రింబౌళ్ళు కష్టపడి షాపుని పైకి తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చేయడం జరిగింది. అయితే వాళ్ళ దౌర్జన్యానికి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళందరూ కూడా కలిసి లావాదేవీలు ఏర్పాటు చేసుకుని మనం అందరూ కలిసే మళ్ళా ఈ వ్యాపారం నిర్వహిస్తామంటూ కూడా అతన్ని నమ్మించి ఆ రకంగా షాప్ ని మళ్ళా కూడా అతనికి అప్పగించడం జరిగింది. నెల ₹1,00,000 డబ్బులు ఇచ్చి అంటే బాడీకి ఇచ్చే రకంగా కూడా అతనితో కుదుర్చుకోవడం జరిగింది. అయితే మళ్ళా అంటే బెడిసి కొట్టిన నేపథ్యంలో మళ్ళా అతని పైన దాడి చేసి నేరుగా షాప్ లోకి వెళ్లి షాపులు జరగకుండా కూడా చేస్తున్నావు అంటూ కూడా రకరకాలుగా అతని పైన దాడి చేయడం జరిగింది. రాత్రింబోళ్ళు కష్టపడుతున్నా కూడా దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా
అతను నేరుగా ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతను నేరుగా వెళ్లి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన అతన్ని అత్యంత దారుణంగా అంటే కట్లతో తీసుకొని షాప్ లోపలికి వెళ్లి అంటే పార్ట్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన అత్యంత కర్షకత్వంగా అతని పైన దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళందరూ కూడా అంటే ఈ రకంగా అంటే ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గాలికి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో మోహన్ రావుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే దాడి చేశారో ఈ యశ్వంత్ కావచ్చు, అదేవిధంగా సాయి కావచ్చు, చైతన్య వీళ్ళందరూ పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కొత్త చెరువుకి చెందిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రధాన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. మాజీ జెడ్పీటీసీ మహాలక్ష్మి భర్త దాల్మిల్ సూరి అనుచరులు సుశీలమ్మ వర్గంపై దాడి చేశారు. గతంలో దాల్మిల్ సూరి నుంచి అనంతపురానికి చెందిన సుశీలమ్మ 7 సెంట్లు భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తమ స్థలంలో కంచె వేసుకుంటుంటే సూరి అనుచరులు భౌతిక దాడులకు పాల్పడ్డారని సుశీలమ్మ వర్గీయులు వాపోయారు. పోలీసు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల కింద కొన్నాం సార్. కొంటే ఇప్పుడు వచ్చేసి మేము దాంట్లో కంచేసుకొని వచ్చాము. కంచేరని వస్తే మేము చేసుకుంటూ వర్క్ చేస్తున్నాము. మేము వర్క్ చేస్తుంటే వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చి అటాక్ చేసి రాడ్లు తీసుకొని రాడ్లు వాళ్ళ దగ్గర కథలు కూడా ఉన్నాయి, అన్ని తీసుకొని అటాక్ చేశారు. మంది ఎంతమంది గాయాలైన వచ్చి 5 మంది గాయాలైనాయి సార్. మాకు 5 మంది కాదు, ఎవరు స్థానికులు ఏం రాలేదు. ఇటు సీరియస్గా 5 మంది సీరియస్గా ఉంది సార్. 10 మందికి ఏమైంది చెప్పు. యాక్చువల్గా మా స్థలంలో మేము పోయి మొత్తం వచ్చి కన్ చేసుకుంటాం సార్. మేము కన్ చేసుకుంటా అంటే వాళ్ళు 5 ఏళ్ల కింద. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత మూశారు. ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. కాగా మాదాపూర్ ఇంటికి మాగంటి గోపినాథ్ భౌతిక కాయం తరలించారు. మాగంటి ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత మూశారు. ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. కాగా మాదాపూర్ ఇంటికి మాగంటి గోపినాథ్ భౌతిక కాయం తరలించారు. మాగంటి ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. హైదరాబాద్ చాతర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్కు చెందిన 2 వ్యక్తులు కుద్దూసు అనే వ్యక్తిని హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు ఓ యువతి కారణంగా తేలింది. ఘటనా స్థలం సందర్శించిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
అక్కినేని అఖిల్ తన బ్యాచులర్ లైఫ్కు గుడ్ బై చెప్పిన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు జైనబ్తో కలిసి జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి వేడుక నాగార్జున నివాసంలో చాలా ఘనంగా జరిగింది. ఇక వీళ్ల పెళ్లికి కొందరు సినీ సెలబ్రిటీలు హాజరై ఆ జంటను ఆశీర్వదించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోస్ అండ్ పెళ్లి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఆ ఫోటోస్ వీడియోస్ కంటే ఎక్కువగా ఈ కొత్త జంట ఏజ్ గ్యాప్ నెట్టింట హాట్ టాపిక్ గా అవుతుంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో జైనబ్ ఏజ్ పై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆమె ఏజ్ 39 ఏళ్లు, అఖిల్ ఏజ్ 30 ఏళ్లుగా అంటే అఖిల్ కంటే జైనబ్ 9 సంవత్సరాలు పెద్దది. ఇప్పుడు ఈ ఏజ్ గ్యాప్ అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్కే బీచ్ విక్టరీ ఎట్సీ వద్ద సముద్రంలో కొట్టుకుపోయిన 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉదయాన్నే ఫ్యామిలీ వాకింగ్ కోసం వెళ్లి బీచ్లో సేద తీరుతున్న సమయంలో బాలుడు ఫ్యామిలీ ఒడ్డున కూర్చున్నారు. అలల తాకిడికి సముద్రంలోకి బాలుడు కుటుంబం కొట్టుకుపోవడంతో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. బాబు ప్రాణాలని కాపాడటానికి కోస్ట్ గార్డ్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. కానిస్టేబుల్ నుంచి వైసీపీ రాజ్యసభ ఎంపీ గొల్లబాబురావు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొత్త మంత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ కార్యాలయానికి పంపింది. జాబితాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 12:19 వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలిసింది. తాజా విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.